పోలీసులు చేసిన తప్పు ప్రభుత్వానికి ఇబ్బంది అయినటువంటి సంఘటన ఏకంగా కోర్టు నిలదీసినటువంటి వ్యవహారం ఇది. చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే మీరు పోలీసు అధికారులైన చర్యలు తప్పవంటూ హైకోర్టు హెచ్చరించింది. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి ఒప్పుకునే ప్రసక్తి లేదని కోర్టులు, కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులతో ఎలా మెలగాలో పోలీసు అధికారులకి సూచనలు చేయాలని విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ని మౌఖికంగా ఆదేశించింది. వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాలేకపోతున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ చేసిన అభ్యర్థన పరిగణలోకి తీసుకుంటూ విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు హాజరు కావాలని విశ్వజిత్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టుదేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. 2018 నవంబర్ 1న ఎస్ఐ ఉద్యోగ ప్రకటనలో ట్రాన్స్జెండర్కి రిజర్వేషన్ కల్పించకపోవడానికి సవాల్ చేస్తూ ట్రాన్స్జెండర్ ఏ గంగాభవన్ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది సాల్మన్ రాజు వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎస్ఐ ఉద్యోగ ప్రకటన ఉంది. దరఖాస్తులో కేవలం పురుష, స్త్రీలింగ ఐచ్ఛికాలు మాత్రం ఉన్నాయి. ట్రాన్స్జెండర్ ఐచ్ఛికాన్ని పేర్కొనలేదు. దీంతో గంగాభవన్ తప్పనిసరి పరిస్థితుల్లో స్త్రీగా పేర్కొంటూ దరఖాస్తు చేశారు. ప్రాథమిక రాత పరీక్ష రాసి అర్హత కూడా పొందారు. అయితే తర్వాత ప్రక్రియకు పిటిషనర్ని అనర్హులని అధికారులు ప్రకటించారని చెప్పారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి వ్యాజ్యాన్ని కొట్టేస్తూ 2022 జనవరి 21 తీర్పిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ గంగాభవన్ 2022లో ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. గతేడాది డిసెంబర్ 19 విచారణ జరిపిన ధర్మాసనం హోంశాఖ ఆధ్వర్యంలో 2024 నవంబర్ 22 నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా గంగాభవన్కి ఉద్యోగం కల్పించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. వ్యవహారంపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నెల 6న అప్పీలుపై విచారణ జరిపిన ధర్మాసనం నివేదిక సమర్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు 13న హాజరు కావాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ని ఆదేశించింది. సోమవారం జరిగిన విచారణలో విశ్వజిత్ తరపున అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్ వాదనలు వినిపించారు. విశ్వజిత్ సెలవులో ఉన్నందున ఆన్లైన్ ద్వారా హాజరయ్యారని, ఆయన తరపున హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ నేరుగా కోర్టులో హాజరయ్యారని చెప్పారు. అదే సందర్భంలో ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకోవాలి. ఇందులో ఏమని అంటే ఈ అమ్మాయి ఇది హిజ్రాలకి పోలీస్ పోస్ట్ ఇవ్వాలా లేదా అన్నది, అది పోలీసులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాదు. అది తీసుకోవాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వాన్ని ఆదేశించాలి, అధికారులను కాదు ఆదేశించాల్సింది. ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఈ అధికారులని అడిగితే ఈ అధికారులు వెళ్ళి ప్రభుత్వం దగ్గర చెప్పే దమ్ము ధైర్యం చాలట్లేదు. ఇది సమస్యగా మారుతోంది.